ప్రభునందు పిల్లరా, మన ప్రభు మన రక్షకుడు మోషే గారి కంటే గొప్పవాడు, గనుడు, మన ప్రవక్త, మన రక్షకుడనైన క్రీస్తు యేసు తన దివ్య ఆశీర్వాదములు కూడి ఉన్న మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇది నా వాక్య ధ్యాన భాగము కొరకు ఒక్కసారి మన వాక్య గ్రంథాల్లో నుండి క్రొత్త నిబంధన పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. నేను మొదటి అధ్యాయం చదువుతా, మీరు 2వ అధ్యాయం. నేను 3 చదువుతా, మీరు 4. ఈ క్రమంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు పఠించుకుందాం. హెబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడునో సమస్తమును కట్టిన వాడు దేవుడే. చదవండి. రైట్. 5వ వచనం చదువుతున్నాను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఆమేన్. పిల్లరా, ఈవేళ మనము ఇంటిని గురించి ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ ఇల్లు ఉన్నాయా? ఇల్లు లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ ఇల్లైనా కావచ్చు, అద్దిల్లైనా సొంతిల్లైనా, ఏ ఇల్లైనా మనందరికీ దేవుడు ఏమనుగ్రహించారండి? ఇల్లు అనుగ్రహించారు. వాక్యములో కూడా చాలా ఇల్లు మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఒక ఇంటిని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ ఇల్లు ఏంటి అనేది మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం. పిల్లరా, మీ యొక్క భావం ఇల్లు అంటే ఏంటో, లేక ఇంటిని గురించి మీరు ఏమంటారు? అంటే ఇంటి యొక్క భావం, ఇల్లు అనే మాటకి ఏంటి మీ ఉద్దేశంలో అర్థం ఏంటి? ఇల్లు అంటే ఏంటి చెప్పండి? నివాసం, మనం తలదాచుకునే స్థలం, లేక మనము నివసించే స్థలం, మనము ఆహారము తినే స్థలం, మనం రక్షణ పొందే స్థలం. మనము మాత్రమే కాదు, ఇంకా ఎవరు? మన కుటుంబీకులు అందరూ కలిసి మరి సంతోషముతో, సమాధానముతో, సఖ్యతతో సంసారము చేసే స్థలమును మనం ఏమంటూ ఉన్నామో ఇల్లు. ఇంతేనా? ఇంకేమైనా మీకు తెలిసిన భావాలు నేను చెప్పని ఏమన్నా ఉన్నాయా? ఈవేళ మన ధ్యానాంశము పిల్లరా, బంగారు ఇంటి బండారము. ఏం చెప్పండి? బంగారపు ఇంటి బండారము. మీ ఇల్లు బంగారపు ఇల్లా, ఎత్తడిల్లా, వెండిల్లా, మట్టిల్లా, సిమెంట్ ఇల్లా? ఏం ఇల్లు మీ ఇల్లు? సిమెంట్ ఇల్లా? మీకు ఎవరికి బంగారపు ఇల్లు లేవా? లేవు కాబట్టి నేను చెప్పిన మాట మీరు వింటారు. మీకున్న ఇంటిని గురించి నేను చెప్తే నా గొప్పతనం ఏముంది? పిల్లరా, బంగారపు ఇంటిలో ఏముండాలా? బండారం ఉండాలా. బండారం అంటే మీ అందరికీ తెలుసు. ఏంటి చెప్పండి? సామాను, సామగ్రి.
మా ఇంట్లో ఏమి సామాన్లు లేవు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. మన ఇంట్లో ఏముంటాయి? అన్ని సామాన్లు ఉంటాయి. బ్లేడ్ దగ్గర నుంచి స్కూటీ వరకు, లేక బ్లేడ్ దగ్గర నుంచి కారు వరకు మన ఇంట్లో లేని సామాన్ అంటూ ఉండదు. కరివేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, పాలు ఉంటుంది, పెరుగు ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మాంసప్రియులైతే చేపలు, కోళ్ళు అన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఇంటిలో మనం ఏం అమర్చుకుంటాం? సామగ్రి, బండారము. పిల్లరా, అలాగుననే పౌలు గారు ఒక ఇంటిని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని వాక్యములో మనము ఈ వాక్యమునకు అనుగుణ్యముగా 3 గృహాలు పౌలు గారు మనకు చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా 2-3 గృహాలు మీరు కలుపుకోవచ్చు, తర్వాత మనం కలుపుకుందాం. కానీ మీకు ఇప్పుడే చదవటానికి బాధ్యత అప్పగించిన హెబ్రీ పత్రిక 3:1-7 వచనాల్లో 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని రకాల ఇళ్ళు ఉన్నాయి చెప్పండి? 3. ఒకటి దేవుని ఇల్లు, రెండవది మోషే ఇల్లు, మూడవది మన ఇల్లు. పిల్లరా, మొదటి అంశము దేవుని ఇల్లు, రెండవది మోషే ఇల్లు, మూడవది మన ఇల్లు. ఈ 3 విషయాలను అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి అనగా హెబ్రీయులైన వారికి. ఈ హెబ్రీ సంఘము యోధా మత సంఘము. యోధా మత ఆచారములలో చాలా నిండిపోయిన సంఘం అన్నమాట. పిల్లరా, ఈ సంఘమును ప్రభు తట్టు మళ్లించుటకు, ఈ సంఘమునకు ప్రభు యొక్క గొప్పతనము, మహిమ, ఘనత తెలియచేయుటకు వారి యొక్క విశ్వాస సూత్రాలు, వారి మనోభావాలు, వారి నమ్మికలనే పౌలు గారు ఆసరా చేసుకొని ఈ యొక్క పత్రిక వారికి రాస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యము ఎవరికి ఎలాగూ చెప్పాలో అలాగూ చెప్పాలా. లాయర్లకు అనుకోండి, లా పరంగా చెప్పాలా. పిల్లలకు అనుకోండి, కథలుగా చెప్పాలా. అదే మీరు కాస్త గుండ్రోళ్ళు, కొంచెం స్టైలోళ్ళు అన్నమాట, కొంచెం ఈ స్టైలోళ్ళు మీరంతా. అంచేత మీకు కొంచెం ఈ స్టైల్గా చెప్పాలా. మీరు కొంచెం ఘరానా దొరసానులు అన్నమాట, ఘరానా దొరలు, ఘరానా దొరసానీలు. అంచేత మీకు కూడా ఎట్లా చెప్పాలా? వాక్యం ఘరానాగా చెప్పాలా. అలాగుననే యేసు ప్రభువు కూడా పరిసయ్యుల యొద్ద తన జ్ఞానము, ప్రవిష్టత వినియోగించి బోధించిన వారై ఉన్నారు. సామాన్యుల యొద్ద ఆయన ఏం చేశారు చెప్పండి? సామాన్యంగా మాట్లాడి ఉన్నారు. అలాగుననే ఈ హెబ్రీ సంఘం వారు యోధా మత ఆచారములలో, అలాగుననే యోధా మత పెద్దల విషయంలో వారు అభిమానము కలిగిన వారు కాబట్టి వారి ఆచారాలు, వారి సూత్రాలు, వారి పద్ధతులు, వారి నాయకులు, వారి నాయకత్వము ఇవన్నీ వారికి జ్ఞాపకం చేస్తూ చూపిస్తూ, ఒరే అమ్మలారా, అయ్యలారా గమనించండి, మీ ఆచారాల కంటే గొప్పవారెవరు? క్రీస్తు. మీ పండగలన్నీ, మీ హోమాలన్నీ ఎవరిలో నెరవేరినాయి? యేసులో నెరవేరినాయి. మీ ప్రవక్తలందరూ ఎవరిని చూపించారు? క్రీస్తును చూపించారు. కాబట్టి అబ్రహాం కంటే గొప్పవారు ఎవరు? యేసు ప్రభు. మెల్కీసెదెకు కంటే గొప్పవారు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. మోషే గారి కంటే గొప్పవారు ఎవరు? యేసు ప్రభువు. అలాగుననే ఆచారాలు, హోమాలు, పండగల కంటే గొప్ప పండగ ఎవరై ఉన్నారు? యేసు ప్రభువు అని వారికి సూచిస్తూ తెలియచేస్తూ
అలాగున వారిని అందరినీ కూడా పౌలు గారు ఎవరి తట్టు మళ్ళిస్తూ ఉన్నారు? యేసు ప్రభు తట్టు. ఈ ప్రయాసంలో పౌలు గారు వారికి 3 ఇళ్ళు ఈ వాక్య భాగంలో చూపిస్తారు. ఒకటి పరలోకపు ఇల్లు, దేవుని ఇల్లు. 2 మోషే ఇల్లు. 3వది మన విశ్వాస ఇల్లు. మన ఇల్లు అంటే మనం కట్టుకునే ఇల్లు కాదు, మన సంఘమో అను ఇల్లు. పిల్లరా, మనం ఒక్కసారి గ్రహించినట్లయితే ఈవేళ 4వ వచనం మాత్రం చదువుకుందాం, ధ్యానించుకుందాం. ఒక్కొక్క వచనం. పిల్లరా, అన్నమంతా కూడా ఒకేసారి నోట్లో కుక్కోగలవా? ఏం చేస్తాం? ప్లేట్లో మడుగు పెట్టుకొని ఏం చేస్తాం? చట్నీతో, అట్లాగే కూరతో, రసంతో, సాంబారుతో పెట్టుకుంటూ ఉంటాం. అలాగే దేవుని వాక్యం కూడా ఏం చేయాలి? మనం కొద్దిగా తింటా ఉంటే మనకు వంట పట్టుద్ది, అరుగుతూ ఉంటుంది. అంతా ఒకేసారి తిన్నాం అనుకోండి, మనకి వాంతుకు వస్తుంది అన్నమాట. చేత కొంచెం వాక్యం మనం ధ్యానించుకుంటా వెళ్దాం. పిల్లరా, 4వ వచనం కనుక మనం చూస్తే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడునో, సమస్తము కట్టిన వాడు దేవుడే చాలు. ప్రతి ఇల్లు ఒకని ద్వారా కట్టబడును, అన్నీ కట్టిన వారు చెప్పండి, దేవుడే. మీ ఇంటిని ఎవరు కట్టారు? టాపీ మేస్త్రి కట్టాడు. మీ ఇంటిని ఎవరు కట్టారు? మీ ఆయన కట్టించాడు. దేవుడు కట్టించాడండి. ఇదేంటి పిచ్చి కాకపోతే, వెర్రితనం కాకపోతే దేవుడు ఇల్లు కట్టిస్తాడండి? అయిలారా, మీరు మాట్లాడాలా? చెప్పండి, దేవుడు అక్కడ ఇల్లు కట్టిస్తాడా? దేవా ఇల్లు కట్టించు అంటే దేవుడు కట్టి పెడతారా? దీనికి జవాబు 127 కీర్తన 1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. చాలు పిల్లరా, ఇల్లు కట్టించాలంటే ఎవరు కట్టించాలా? దేవుడే కట్టించాలా. దేవుడు ఇల్లు కట్టించకపోతే కట్టువారు ఎంత కష్టపడినా, ప్రయాసపడినా, చెమట పడినా అంతా వ్యర్థమే. పిల్లరా, దేవుడు అన్ని ఇల్లు కట్టించారు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. సమస్తమును కట్టిన వాడు దేవుడే. పిల్లరా, దైవజనులు చక్కని కీర్తన మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆనందకరమైనది మన బ్రతుకెంతో అను పాటలో, భూమి మన ఇల్లాయను, అలాగుననే ఆకాశము కప్పాయను, సూర్య చంద్ర నక్షత్రాదులు దీపాలు ఏ మనుజుడైనను ఎప్పుడైనా ఆర్పలేడు. భూమిని ఆకాశమును పూర్తిగా మార్చెడు స్వామియే మనకు శాశ్వతమైన నివాసము. కాబట్టి పిల్లరా, ఈ మానవ పాపి ఎంత ధన్యుడాయనో చెప్పండి. ఈ మానవ పాపి ఎంత ధన్యుడాయనో. చూసారా, మీకు ఒక పెద్ద ఇల్లు ఉంది, ఈలోగా జిఎస్టీ పెరిగింది, డబ్బుల ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది. పిల్లరా, ఈ కాలంలో, ఈ సమయంలో సగం ఇంట్లో తలుపులు వేసేసి ఒకరికి అద్దెకిద్దాం అనుకున్నారు. ఒక ఆయన వస్తాడు, అయ్యా ఏం పని చేస్తావు? నేను చిల్లర కొట్టు, కిల్లీ కొట్టు.
మీ పిల్ల జల్ల ఏరి, నాకు పిల్ల జల్ల లేరు, వాళ్ళతన్ని బయటికి తోలేసా, నేను ఒక్కడనే ఉంటా. మా ఆవిడను వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళా ఇల్లు దొరికితే మళ్ళా సెటిల్ అవుదామని చూస్తున్నా. నాకు ఇల్లు ఇస్తే నీ ఇంట్లో సీట్లు అయ్యి నీ ఇంటికి పచ్చ తోరణాలు కడతా అంటాడు. ఏమ్మా, ఎంతమంది మీ ఇల్లు ఇస్తారు అద్దెకి? ఆడికి చెయ్యొద్దండి. ఒక్కడే అమ్మా, నీళ్ళు మిగులుతాయి, కరెంటు మిగులుద్ది. మీ ఇల్లు ఖరాబు కాదు, ఇంట్లో వంట వండడు, పొయ్యి వెలిగించడు. ఏమ్మా, ఎవరు నీళ్ళు ఇస్తారా ఆడికి? అందుకే గారు రాశారు, ఈ మానవ పాపి ఎంత ధన్యుడాయే. యేసు ప్రభు అంటారు, ఆయన సమస్త మానవుల పైన సూర్యకాంతి ప్రకాశింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు కట్టించిన ఇల్లు, ఈ ఇంటికి ఎవరు నిర్మాణకుడు అంటే దేవుడే నిర్మాణకుడు. ఈ విశాలమైన ఇంట్లో దేవుడు మనకు కూడా ఏమి ఇచ్చారు? ఇల్లు ఇచ్చారు. అలాగుననే యేసయ్యే మనకు ఏంటంట? గొప్ప ఇల్లు. యేసయ్యే మనకు నివాసము. పిల్లరా, దేవుడు కలుగ చేసినప్పుడు ఈ ఇల్లంతా బాగుంది. అందుకే 7వ దినమందు దేవుడు ఏ పని చేయకుండా ఓరకనే ఉండి ఆయన చేసిన సృష్టిని బట్టి దేవుడు ఆనందించిన వారై ఉన్నారు. ఇప్పుడు మీరు కూర వండారు, మూత పెట్టారు, వచ్చారు. అన్నం రైస్ కుక్కర్లో పెట్టారు, వచ్చారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మీరు మీ ఇంటి వారు కూర తింటూ ఆనందిస్తారు. దేవుడు కూడా తాను చేసిన సర్వ సృష్టిని బట్టి 7వ దినమందు ఏం చేశారు చెప్పండి? ఆనందించారు. అందుచేత 7వ దినమందు మనం కూడా ఏం చెయ్యాలా? దేవుని సృష్టిని బట్టి ఆనందించాలా. కాబట్టి 7వ దినమందు ప్రతి దినమందు కూడా దేవుడు కలుగ చేసినంతా కూడా ఎలాగుందంట? మంచిగా 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 ఉంది. పిల్లరా, ఈ క్రమంలో సృష్టిని పాడు చేసిన వాడు ఎవరు చెప్పండి? సాతానుడు. ఈవేళ కూడా సృష్టిలో ఉన్న ప్రతి ఇంటిని, మానవ శరీరమను ఇంటిని పాడు చేయువాడు ఎవడై ఉన్నాడు? సాతానుడై ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని కలుగ చేసి ఉన్నారు. చెప్పండి, దేవుడు ఎలా కలుగ చేశారు నరుని? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని కలుగ చేశారు. మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట వినండి, అయ్యలారా అమ్మలారా, అందరిని అడుగుతున్నా. దేవుడు మానవుని కలుగజేశాడు. మానవుడు ఎవరిని కలుగజేశాడు? దేవుణ్ణి కలుగజేశాడు. ఏది రైటు ఏది రాంగ్ మీరు చెప్పాలా? దేవుడు మానవుని కలుగజేశాడు. కరెక్టా రాంగా? ఈ పద్ధతి కరెక్టా మిస్టేకా? ఈజ్ ఇట్ రైట్? కరెక్టేనా? కరెక్టే. కానీ మానవుడు ఏం చేశాడు? దేవుణ్ణి చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మానవుడు దేవుణ్ణి చెయ్యొచ్చా? అయ్యలారా మీరు చెప్పండి, మానవుడు దేవుణ్ణి చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? దేవుడు నిన్ను చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి చేయకూడదా? మీరు
ఇల్లు వదిలిపెట్టి వచ్చారు. మీ మీద దిగులు వేసుకున్న మీ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లో చూస్తూ మిమ్మల్ని చూస్తూ, మమ్మీ మమ్మీ ఇంకా రాలేదు మమ్మీ, ఎప్పుడు వస్తావు మమ్మీ, మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడలేక మీ బొమ్మ సెల్ ఫోన్లో చూస్తూ, డాడీ డాడీ ఆలయానికి వెళ్ళావు డాడీ, ఈవేళ త్వరగా రావు డాడీ, నేను 7 నుంచి వస్తున్నాను డాడీ అని సెల్ ఫోన్లో మీ బొమ్మ చూస్తూ ఏడుస్తుంది అనుకోండి. ఆహా, నేనంటే నీకెంత ప్రేమే అని వెళ్ళి వాటేసుకుంటారా? చెప్పండి. దేవుడు మానవుని కలుగ చేసిన విధానము, దావీదు గారు అంటారు, నీవు నన్ను ఆశ్చర్యంగా అద్భుతంగా రూపించి ఉన్నావు. మన మానవ జ్ఞానానికి మనకు అర్థం కాదు. ఉదాహరణకి 2 మాటలు చెప్తా వినండి. ఈ కంటికి స్టిక్కర్ వేసుకొని ఒక వారం ఈ కన్ను వాడుకుందాం, ఈ కంటికి స్టిక్కర్ వేసుకొని ఒక వారం ఈ కన్ను వాడుకుందాం. ఏమ్మా నవ్వుతారే? ఏమి పుట్టింటి తప్పాల డేక్షాలు అటక మీద ఎక్కించరా? అట్లాగే ఇది పుట్టింటి కన్ను అనుకోండి, ఇది మెట్టింటి కన్ను అనుకోండి, బాగుంటుందా? పిల్లరా, శాస్త్రం ప్రకారం 2 కళ్ళు దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే స్పష్టంగా చూడటానికి. పిల్లరా, ఒక్క కంటితో మనం ఈ వైపున చూడలేము. అలాగే మనం చూస్తే దూరాన్ని పోల్చుకోవటానికి మనకి ఏం కావాలా? 2 కళ్ళు కావాలా? అప్పుడప్పుడు దొంగకోళ్ళు పట్టే చూపులు చూడటానికి కూడా ఏం కావాలా? 2 కళ్ళు కావాలన్నమాట. తలకాయ ఇట్టాగా ఉంటుంది కానీ ఇటు చూస్తూ ఉంటుంది, ఇటు అటు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఏది ఏమైనా దేవుడు మానవుని ప్రేమించి, మానవుడు తప్పిపోకూడదని, మానవుడు తొట్టుబాటు పడకూడదని, మానవుడు ఇబ్బంది పడకూడదని, మానవుడు పిల్లరా మీలో చాలామంది కలద్దాలు పెట్టుకున్నారు, మంచిది. కలద్దాలు పెట్టుకున్న కొత్తలో ఎట్లా ఉండేది? ఇట్టా ఇట్టా కాళ్ళు వేసేవాళ్ళు, అవునా కాదా? ఎందుకు చెప్పండి? అయిలారా మీరు కలద్దాలు పెట్టుకున్నారు, అవునా కాదా? ఎందుకంటే భూమి మనకేమవ్వదో ఆందో. చూసారా? దేవుడిచ్చిన కళ్ళు, దేవుడిచ్చిన కంటికి మనం మళ్ళా కలద్దలు పెట్టేటప్పటికే మన కళ్ళు ఏమైపోయినాయి? పోల్చుకోవటం కష్టమైపోయినాయి. కాబట్టి కలద్దాలతో తాలింపు అయిపోయి గ్యాస్ స్టవ్ మీద తాలింపు వేసి ఉండేవాళ్ళు. కాబట్టి సెట్లో తాలింపు వేయకుండా ఎక్కడ తాలింపు వేసి ఉండేవాళ్ళు? చూసారా ఎందుకు వచ్చింది ఈ బాధ? కలద్దాలకి. అందుచే దేవుని సృష్టి మనం పాడు చేసి మనం ఏం చేసాం? సొంత సృష్టి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చినాయి. చూసారా? దేవుని సృష్టిని మనం ఏం చేయకూడదు, పాడు. తర్వాత ఏమైపోయింది చెప్పండి? అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు కలద్దాలు లేకుండా మనం చూడలేం, మనం నడవలేం, మనం బతకలేము. మంచిది. రెండవది కనుక మనం చూస్తే దేవుడు మన కళ్ళని ఎక్కడ పెట్టారు? ముందు పెట్టారు. వెనకాల పెట్టారా? పెట్ల. మనం ఏం చూడాలా? ముందున్న వాటిని చూడాలి కానీ వెనకాల ఉన్నవి మనకు అనవసరం. అలాగే కనుక మనం చూసినట్లయితే దేవుడు మనకు ముక్కునిచ్చారు. ఎక్కడిచ్చారు ముక్కుని? కళ్ళ కింద చూడటానికి, వాసన చూడటానికి. పిల్లరా, ఇవాళ ఉదయం స్కూల్కి వెళ్ళి మరి వాళ్ళకి చెప్తూ పిల్లలతో కూడా ఒక మాట అన్నా, దేవుడు ముక్కు కింద నోరు ఎందుకు పెట్టారంటే చీముడి తినటానికి. అవునా?
చెప్పండి. అయ్యా అవునా? కాదు, కానే కాదు. ఎందుకు? తినేది వాసన చూడటానికి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు పులిహార తింటారు, మీ నోటి కాడికి వచ్చేటప్పటికి ఏం చూస్తారు? వాసన చూస్తారు, అర్థమైపోద్ది అన్నమాట. అలాగే మీ ఇంట్లో కూడా మీరు దీక్ష తీనక్కరలా, ఏం తాలింపేస్తున్నారు మీకు వాసన బట్టి అర్థమైపోతుంది. చూసారా ముక్కు. అందుచేత దేవుడు ఎంత అద్భుతమైన సృష్టి చెప్తున్నా మీకు. మనం ఏది పడితే తినకుండా మన ముక్కులకి దేవుడు ఏమి ఇచ్చారు? వాసన ఇచ్చారు. ఏమ్మా, మన నాలుగు కోసం తింటావా, పొట్ట కోసం తింటావా? అయ్యలరా, నాలుగు కోసం తింటారా, పొట్ట కోసం తింటారా? నాలుగు కోసం తింటారు. బాగా చెప్పారు. మనం తినేవన్నీ అలాగ ఉండాలా? రుచిగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, వేసావు వంటకాల్లాగా. నూనెలో ఏమవుతూ ఉండాలి? అవి తేలి ఆడుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి పొట్టకి వంట పట్టుద్ది. ఏమా అవునా? అయ్యలరా అవునా? కాబట్టి నోరు కాదు ముఖ్యం, మనకేం ముఖ్యం చెప్పండి? పొట్ట. అలాగని చెప్పేసి దేవుడు నోటినివ్వకుండా మన పొట్టే గనక మన నోరే గనక పొట్టగాడు పెట్టారనుకోండి, ఇంకా బాగుంటుందిగా. పులిహార పొట్లం ఏం చేయొచ్చు? లోపల దూపేయచ్చు, అయిపోద్ది ఆంపట్. ఎందుకు ఈ బాధ అంతా నోట్లో పెట్టుకోవటం? నోటి నుంచి ఇక్కడ దాకా పేగులన్నిటి నుండి పొట్ట దాకా దిగటం ఎందుకు బాధ చెప్పండి? నేరుగా పొట్టలో పెట్టేస్తే బీరువాలాగా పొట్టలో దాచి మూసేసేయచ్చు, క్లోజ్. ఏమ్మా దేవుని సృష్ట్యా? డాక్టర్ కాడికి వెళ్ళి, డాక్టర్ నాకు తినటం ఒళ్ళు బరు, నా పొట్టకాడికి కోసి ఓపెన్ పెట్టు అంటే ఏమంటాడు? అమ్మా ఇక్కడే ఉండు, మీ ఆయన ఫోన్ నెంబర్ అని. ఏం చేస్తాడు? మీ ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని, బాబు విశాఖపట్నంలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆడ చేర్పించు, ఏదో తేడా వచ్చిందంట. చూసారా దేనికి విరుద్ధం ఇది? సృష్టి నిర్మాణమునకు. ఇప్పుడు చెప్పండి, దేవుని సృష్టి బాగుందా బాగలేదా? దేవుడు మనకు అమర్చిన ఇల్లు బాగుందా పిచ్చిగా ఉందా? అందుచేతనే మీతో చెప్పా, అన్నీ కట్టిన వాడు, అది పౌలు గారు మహాజ్ఞాని, అందుచేతన ఆయన అంటారు. ఇప్పుడు చెప్పండి, అన్నీ కట్టిన వారు దేవుడే. ఇప్పుడు దేవుడు ఏమేం కట్టారు చెప్పండి ఒక్కసారి. ఇందాక పాట పాడుకున్నాం, సూర్యుడిని కలుగజేస్తున్న వారు దేవుడే, చంద్రుణ్ణి కలుగజేస్తున్న వారు దేవుడే, నక్షత్రాలను కలుగజేస్తున్న వాడు దేవుడే. పిల్లరా, అన్నీ ఎవరి ద్వారా కలుగజేయబడి ఉన్నాయి? దేవుని ద్వారా. అలాగుననే అన్నీ కూడా దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాయి. మన సోమవారం, మన ఆదివారం పాఠం అదే. దేవుని ఆజ్ఞ ఏది జవదాటటం లేదు. దేవుని ఆజ్ఞ జవదాటేది ఎవరు అంటే మానవుడు. చెప్పండి, ఎవరు చెప్పండి? మానవుడు. సృష్టి ఆరంభము నుండి నేటి వరకు, ఇక లోకం ఉన్నంతకాలం సూర్యుడు గీసిన గీత మీద నుండి ఒక్క అంగుళం కాదు కదా, ఒక నూలు పోగు కూడా పక్క కదలడు. చంద్రుడు కదలడు. కానీ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించు వారు ఎవరు చెప్పండి?
మానవుడే. అందుచేత దేవుడు మానవునికి కూడా నిర్దిష్టమైన ఆజ్ఞలను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఈ ఆజ్ఞలను మానవుడు ఏం చేయాలి చెప్పండి? అవలంబించాలా. పిల్లరా, సూర్యుడు గనక కొంచెం భూమికి దగ్గరగా వస్తే మనం ఏమైపోతాం? బూడిదైపోతాం. ఈ సూర్యుడు గనక ఈ భూమికి కొంచెం దూరంగా వెళ్తే మనం బిగుసుకుపోతాం. దగ్గరగా వస్తే వేడికి మాడిపోతాం. దూరంగా వెళ్తే చలికి మనం బిగుసుకుపోతాం. అందుచేత దేవుడు మనకు చక్కని ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితి, క్లైమేట్ దేవుడు దయచేసిన వారై ఉంటూ ఉన్నారు. పిల్లరా, కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలకు వెళ్తే చలికి వారు చచ్చిపోతారు. చలికి వారు తట్టుకోలేరు, అల్లాడిపోతారు. భూమి మీద 5 అడుగుల మంచు. వాళ్ళు గనక కాళ్ళకి 3 సాక్స్లు వేసుకొని, మామూలు సాక్సులు కాదు, పెద్ద పెద్ద సాక్స్లు వేసుకొని, లావు బూటు ఇక్కడ దాకా వేసుకోవాలా, లేకపోతే కాళ్ళన్నీ కూడా ఏమైపోతాయి? కొరికి పడిపోతాయి అన్నమాట, కొరుక్కు పడిపోతాయి. కాబట్టి దేవుడు సృష్టిని అమర్చి ఉన్నారు. ఎంత సూర్యకాంతి మనకు కావాలో అంతే సూర్యకాంతిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే భూమి రేఖ గనుక మనం గ్రహిస్తే సూర్యుడు తటస్థంగా ఉంటాడు. కానీ భూమి ఏమవుతూ ఉంటుంది చెప్పండి? ఉండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రేఖ ప్రకారం ఈ రేఖ కొంచెం సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏ కాలం వస్తుంది? ఎండాకాలం. ఈ చలికాలంలో భూమి సూర్యుడికి ఏమవుతుంది చెప్పండి? దూరంగా ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికే సూర్యుడికి ఈ రేఖ కొంచెం దగ్గరగా వస్తుంది అన్నమాట. ఈ క్రమంలో దేవుడు భూమిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? భూమిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు ఏమన్నా వంటకం చెయ్యాలా అంటే ఏం చేస్తారు? వంటకాన్ని రేపు ఉదయం మీరు గారెలు వేయాలా, చెప్పండి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మినపప్పుని ఏపుతారు. అంటే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? మీరు కాదులేండి, మీరు చేయనక్కర్లా, మీకంటే ముందు మిల్లర్లు చేస్తారు. వాళ్ళు మిల్లర్లు ఏం చేస్తారు? పప్పుని వేడి చేస్తారు, అంటే ఎండబెడతారు. వారి మరి ఏమంటారు, కళ్యాల్లో ఈ మినపలో ఉన్న ఏమైపోవాలా? ఆ వెట్ అంటే తేమంతా కూడా ఏమైపోవాలా? తొలగిపోవాలా. తేమ ఉందనుకోండి, మినుము ఏమైపోద్ది చెప్పండి అమ్మా? వంట చేత అవుదా మీకు? మీకు తెలిసిందేగా. మినుములో తేమ ఉంటే ఏమైపోద్ది? మినుము పుచ్చిపోద్ది, పురుగు పట్టుద్ది. అవునా కాదా? వాస్తవా కాదా? మిరపకాయ ఉంది, మిరపకాయని కారం చేయటానికి ఏం చేస్తాం మనం? ఎండబెడతాం. అలాగే దేవుడు కూడా భూమిని సేద్యము చేసే ముందు భూమిని కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఎండబెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? భూమిని నానబెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో దేవుడు సృష్టిని కలుగజేసి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని సృష్టి బాగుందా బాగోలేదా? దేవుని సృష్టిని వేలెత్తి చూపించడానికి ఏమన్నా అవకాశం ఉందా ఎవరికైనా? చూసారా? ఇప్పుడు అందుకే మీకు చెప్పాను, మొదటి ఇల్లు ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. సృష్టి అను ఇల్లు దేవుడు కలుగ చేసిన ఇల్లు. అందుచేతనే అన్నీ కలుగ చేసిన వారు ఎవరై ఉన్నారు చెప్పండి? దేవుడే.
ఈ భూలోకములో ఉన్న ప్రతి వస్తువుకి ఒక నిర్మాత, ఒక నిర్మాణకుడు ఉంటే ఈ సమస్త భూగోళానికి కూడా ఎవరున్నారు? దేవుడు అను ఒక నిర్మాణకుడు. పిల్లరా, అందుచేతలే మన వాక్యంలో కనుక చూస్తే హెబ్రీ పత్రిక 11:10 ఎలయనగా వినండి వినండి, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అయి ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, విశ్వాసం అంటే మనం సోమవారం చెప్పా, మీకు చెప్తున్నా, కొంతమంది మీరు వచ్చి ఉండరు, వినండి. విశ్వాసం అంటే లేనిది చూడటం, అలాగుననే లేనిది ఉన్నది అని నమ్మటం విశ్వాసం. అలాగుననే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. వినండి, గాలి కనపడుతుందా? అమ్ములారా అయ్యలారా చెప్పండి, గాలి కనపడుతుందా? నేను చెప్తా, గాలి లేదు. ఉందా లేదా చెప్పండి? ఉంది. ఎందుకు? గాలిని మనం చూడలేనప్పటికీ గాలిని మనం ఏం చేస్తున్నాం? గాలి రూపాన్ని, ఇదిగో ఈ పేపర్ని లేపుతుంది. గాలి కనబడకపోయినా దాని ప్రతిరూపం ఎక్కడ కనపడుతుంది? ఇక్కడ కనపడుతుంది, పేపర్ మీద. అలాగుననే పిల్లరా, దేవుని దూతలు ఉన్నారా? కనపడ్డారా మీకు ఎవరికైనా? అయినా మనల్ని కావలి కాస్తూ ఉన్నారు, మనల్ని భద్రము చేస్తూ ఉన్నారు, మనల్ని కాపాడుతూ ఉన్నారు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నారు. అందుచేత ఎవరు ఉన్నారని మనం నమ్ముతూ ఉన్నాము? దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నారు. దేవుడు కనుక లేకపోతే పిల్లరా, రోడ్డు మీద లైట్లు ఉన్నా, పోలీసు వాడు ఉన్నా కానీ యాక్సిడెంట్లు జరుగుతాయండి. ఏమ్మా, అవునా కాదా చెప్పండి? అవునా కాదా? పోలీసు ఆయన కళ్ళ ముందే యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఇంత సృష్టి, ఏ అపాయం విపత్తులు లేవని కాదు, ఉన్నాయి. అయినా కానీ తిరిగి దేవుడు వాటిని అదుపు చేసుకొని మరలా దారిలో నడిపిస్తూ ఉన్నారంటే ఎవరు ఉన్నారంటానికి ఇది రుజువు. దేవుడు లేడని అవివేకులు, బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకుందరు. ఇంకా వారు బయటికి చెప్తున్నారంటే ఎంత వివేకులో మీరే ఆలోచించండి పిల్లరా. కాబట్టి పిల్లరా, అయ్యలారా, అమ్మలారా, దేవుడు ఉన్నారు అనుటకు ఏం చెప్పండి? రుజువు. ఏంటి రుజువు? దేవుని యొక్క ఉనికి అని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. అలాగనే దేవుడు సమస్తమును కూడా చక్కగా అమర్చి ఉన్న వారై ఉంటూ ఉన్నారు. ఏది ఎక్కడ ఎలాగు అమర్చాలో అలాగున అమర్చి ఉన్నారు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో అన్నీ చక్కగా అమర్చుకుంటాం. పిల్లరా, ఈ సందర్భంలో మనం గ్రహింపవలసిన ఇవాళ పాఠం మనం ముగించుకుందాం. ఏంటి అంటే, మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే, సృష్టిలో దేవుడు మానవ జ్ఞానానికి అందని వింతలను కలుగు చేసి ఉన్నాడు. ఉదాహరణకు ఐసు ఉందనుకోండి, ఐసు తేలుద్దా మునుగుద్దా? తేలుద్దా మునుగుద్దా? మునిగితే బాగుంటుందా, తేలితే బాగుంటుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఐస్ నీళ్ళు తాగబాకండి, జలుబు చేస్తుంది లేనిపోంది. పిల్లరా,
ఐసు గనక మునిగిందే అనుకోండి, సృష్టిలో ఉన్న చేపలన్నీ కూడా ఏమైపోతాయి? ఈ ఐస్ అంతా కూడా ఏమైపోద్ది? కిందకి అణిగిపోయినప్పుడు చేపలన్నిటినీ కూడా ఏం చేస్తుంది? కిందకి అణిచివేస్తుంది. కానీ ఈ మంచు అనేది పైన ఉండటం బట్టి, పైన ఒక పొరగా ఉండటం బట్టి ఈ మంచు కింద ఏం బతుకుతున్నాయి? చేపలు బతుకుతున్నాయి. అన్నిట్లో దేవుడు సృష్టిని అమర్చి ఉన్నారు. దేవుడు అద్భుతమును అమర్చి ఉన్నారు. దేవుడు ఒక వింతను అమర్చి ఉన్నారు. అలాగుననే దేవుని ఇంటిలో కూడా మనం ఏం గ్రహింపగలం చెప్పండి? క్రమము. చెప్పండి, ఏం గ్రహింపగలం చెప్పండి? క్రమము, మర్యాద మనం గ్రహింపగలం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, ముగించుకుందాం. ఇల్లు గొప్పదా? ఇంటిని కట్టినవారు గొప్పవారా? ఇంటిలో ఉండువారు గొప్పవారా? ఇంకోసారి అడుగుతున్నా, ముగించేస్తా. చివరి ప్రశ్న ఇది, క్లోజ్. ఇల్లు చెప్పాలి మీరు. ఇప్పుడు ఓటింగ్ పెడతా. ఇల్లు కట్టినవారు గొప్పవారా? ఇంట్లో ఉండువారు గొప్పవారా? ఇంకోటి ఏమడిగాను? ఇల్లు కట్టించిన వారు గొప్పవారా? ఇల్లు కట్టినవారు గొప్పవారా? ఇంట్లో ఉండువారు గొప్పవాళ్ళ? ఇంకోసారి చెప్తాను, అందరూ వినాలా. ఇల్లు కట్టించిన వారు గొప్పవారా? ఇల్లు కట్టినవారు గొప్పవాళ్ళ? ఇంట్లో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళ? ముగించేస్తా. ఇంత ప్రసంగం విన్నారు, మీరు నవ్వుకున్నారు. నా ప్రశ్న చెప్తే, జవాబు చెప్తే నా కడుపు నిండుద్ది. నేను ఇంటికి వెళ్ళి నవ్వుకుంటా, లేకపోతే ఏడవలసిన పరిస్థితి వస్తుంది. చెప్పండి మరి. ఉదాహరణకి తోట ఉంది. తోట కట్టినవారు దైవజనులు దేవదాసయ్య గారు, కట్టించిన వాళ్ళు కొంతవరకు నాన్నగారు అనుకోండి, కొంతవరకు నేను అనుకోండి. కట్టిన తర్వాత ఉండేవారు మీరందరూ. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప వాళ్ళు? అయ్యో, మీరు మాట్లాడాలా? మీరు మాడితే ఆమెనంట. ఎవరు గొప్ప వాళ్ళు? కట్టించిన వారు గొప్పవారు. ఇక్కడ అదే అన్వయము చేస్తూ ఉన్నారు పౌలు గారు. కట్టినవారు దేవుడు, లేక కట్టించిన వారు దేవుడు, కట్టినవారు మోషే, కట్టగా నివసించు వారు యూదులు. ఈవేళ ఆ సంఘములో నివాసులము మనము. ఇంకోసారి చెప్తా, ముగించేస్తా. నెంబర్ 1, కట్టించిన వారు దేవుడు. నెంబర్ 2, కట్టినవారు మోషే గారు. మోషే గారు ఎవరి మాటను బట్టి కట్టారు యోధా మత సంఘాన్ని? దేవుని మాట మీద. మోషే గారు దేవుని మాటలు ఎక్కడ అందుకున్నారు? రైట్, గట్టి చెప్పండి. సీనాయి కొండ మీద. దేవుడు కట్టమన్నయ్య కట్టారా? ఆయన సొంతంగా ఏమన్నా కట్టారా? అక్కడ తేడా వచ్చింది. దేవుడు పలకమన్నయ్య పలకక, పలక కోడనివి మోషే గారు నోరు జారి పలికి ముప్పు తెచ్చుకున్నారు. కాదేశులో మనతో మాట్లాడుమని ప్రభు సెలవిచ్చారు, దేవుని దూత సెలవిచ్చారు. మోషే గారు పాపం చాలా బాధలో ఉన్నారు. మిరియాం గారు చనిపోయాడు. ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మోషే గారు విసిగిపోయి ఉన్నారు. మోషే గారు దేవుడు పలక మనని ఒక్క మాట పలికారు, ద్రోహులారా, ద్రోహులారా. దేవుడు పట్టుకున్నారు.
ఏయ్ ఏమన్నావు? తప్పు అయిపోయింది. గుంజులు తీయమంటావా? 1 2 3 4. దేవా తప్పు అయిపోయింది. ఏయ్ నేను కట్టమన్నవి నువ్వు కడుతున్నావు, నేను పలకమన్నవి నువ్వు పలుకుతున్నావు. నేను పలకమనని మాట కూడా పలికితే ఎవరు పలికారంటారు? దేవుడు కూడా పలుకుతారా ఎట్లా? అమ్మా, దేవుడు కూడా ద్రోహి అంటారా మనల్ని? ఇంకా దేవుడు ద్రోహి అంటే ఎందుకు మనం యాసిడ్ తాగి చచ్చిపోక అని ఎవరు అనుకుంటారు? ప్రజలు అనుకుంటారు. అందుచేత దేవుడికి ఏం వచ్చేసింది? పిల్లరా, మీ పని పిల్ల చెప్తారు, అంట్లు దోమ అంటారు. మీరు వెళ్ళేప్పటికే అంట్లు దోమి చక్కగా బీరువాలో పెట్టి బోర్లు ఇచ్చి బీరువాలో దాచిపెట్టేసి, అమ్మగారు మీరు బీరువా తాళం వేయకుండా వెళ్ళిపోయారుగా, నేను చూశానుగా, బీరువాలో పెట్టానుగా అంటే మీరు ఏమంటారు? ఆహా, భలే పని చేసావు. ఉదాహరణకి బియ్యం నానబెట్టి కడిగి పొయ్యి మీద పెట్టమంటారు. మీరు వెళ్ళే టైంకి చూస్తే బెల్లం మీద అన్నం ఉంటుంది. ఎవరు వండారు? పుల్లమ్మ వండింది. పుల్లమ్మ వండేసావా? ఎంత మంచిదానివి నువ్వు, నాకు లేట్ అయింది ఇవాళ, నేను గాబర పట్టుకుంది ఏమైపోద్దా, వండుతానా వండలేనా, ఆకలితో ఉంటారే పిల్లలను భయపడ్డా, వండేసావుగా, గుడ్ అంటారా? ఏమంటారు? అసలు నిన్ను ఎవరు పొయ్యలిగచ్చమన్నారు చెప్పు నాకు ఇప్పుడు? అసలు గ్యాస్ జోలు నిన్ను ఎవరు పోమన్నారు అని నేను అన్నోళ్ళు చేయొద్దండి. చూసారా, ఇప్పుడు దారిలోకి వచ్చారు. అయ్యలారా, అవునా కాదా? కాబట్టి దేవుడు కట్టమన్న ఇల్లు యోధామత సంఘం కట్టించారు. దేవుడు కట్టుటకు ఆధారం మోషే గారు. కట్టగా అందులోనికి, ఆ గృహములోనికి ప్రవేశించిన వారు ఇశ్రాయేలీయులు. అలాగునని ఈ కాలమందు దేవుడు తన రక్తము ద్వారా కట్టిన సంఘమే దేవుని సంఘము, దేవుని మందిరము. అలాగే ఎలాగూ మనం కట్టబడాలో నేర్పించేవారు బోధకులు. మనం అమర్చబడి, కట్టబడి, అతకబడి ఆత్మీయ సంఘముగా వర్ధిల్లవలసిన బాధ్యత ఎవరిది? చెప్పండి గట్టిగా. మనది. అందుచేత మనం నిత్యము దేవుని ఇల్లు, చివరిగా బైబిల్ మిషన్ ఇల్లు, ఈ ఇంటిని కట్టమన్న వాళ్ళు ఎవరు? దేవుడే. కట్టమన్న మాటను బట్టి కట్టిన వారు ఎవరు? దేవదాసయ్య గారు. కట్టగా అందులో ప్రవేశించిన వారు ఎవరు? మనము విశ్వాసులం. అందుచేతన మనం మీసం తిప్పుకొని తొడగొట్టుకుని చెప్పుకుంటాం ఏమని? దేవుడు బయలుపరచిన బైబిల్ మిషన్. కాబట్టి మనము దేవుని ద్వారా నిర్మింపబడిన వారము. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీ 3 చూస్తే, ఇప్పుడు వదిలేయండి, ముగించేసుకుందాం, టైం అయిపోయింది. మనము దేవుని ఇల్లు అయి ఉన్నాం. అందుచేత మన జీవితములో నిత్యము దేవుని చిత్తము జరిగిస్తూ ఆయన కట్టడలను మనం గైకొన్న వారమైతే మనం ఎవరని చెప్పండి? కట్టబడిన వారము. అంచేత మనం జాగ్రత్తగా కట్టుకోవాలా, అజాగ్రత్తగా కట్టుకోవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని కట్టుకోవాలా, లేకపోతే అవివేకంగా మూర్ఖంగా మనం ఈ గృహాన్ని కట్టుకోవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యం మెడల శ్రద్ధ కలిగి మనం ఈ గృహమును, ఆత్మగృహమును కట్టుకుంటే మనమే ఎవరి ఇల్లు?
దేవుని ఇల్లు. సొసైషన్ చాలా విషయాలు ఉన్నాయి, ఒక వాక్యమే మనం చూసాం. మన అంశం ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి. బంగారు ఇంటి భాండాగారం. బంగారు ఇంట్లో ఏమేమి భాండాగారం ఉండాలి, ఏమేమి వస్తువులు ఉండాలి. మీరు చదువుకొని దేవుని చిత్తం అయితే వచ్చే శుక్రవారం మరలా చెప్పండి. ప్రభు కృప మనకు తోడై ఉండి ఆయన ఇష్టమైన గృహముగా పరలోక గృహములో చేర్చబడగలుగు గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.